తెలంగాణ భవన్లో జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కోదండరాం కూడా చెప్పాలి ఏందో ఆయన అభిప్రాయం. ఇదే కోదండరాం సాగరహారతిలో పాల్గొంటున్నప్పుడు రేవంత్ రెడ్డి చర్యలు ఆ రోజు ఏముండెనో ఈరోజు కోదండరాం వాటి మీద తన అభిప్రాయం ఏం చెప్తాడో చెప్పాలి. పర్టికులర్గా ఈ విషయంలో, విగ్రహం విషయంలో కోదండరాం ఆయన అభిప్రాయం ఏందో చెప్పాలి ప్రజలకు. అంటే తెలంగాణ తల్లి అట్లా చేసిందని వాళ్ళ ఉద్దేశమా? తెలంగాణ తల్లి అట్లా చేసిందని వాళ్ళ ఉద్దేశమా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? సోయిందా? తెలంగాణ జ్ఞానమే లేని వేదవులు అంతకంటే గొప్ప ఏం మాట్లాడతారు? అదే దురదృష్టం. ఇప్పుడు అంత వాళ్ళు కూర్చురు కదా సమస్య, అంత వాళ్ళు వచ్చి కూర్చురు కాబట్టి సమస్య. ఈ చిల్లర మాటలు, చిల్లర చేష్టలు తెలంగాణ ప్రజలు కోరుకోవట్లేదు. ఒక ముఖ్యమంత్రి అంటే నుంచి ఇటువంటి రావాలని తెలంగాణ ప్రజలు కోరుకోవట్లేరు. ఇవాళ ఇది మా కర్మ అనే పరిస్థితికి వచ్చారు. ఇట్లా అనుకుంటే మేము మా నిర్ణయం కట్టుకునేది కాదు అనే నిర్ణయానికి వచ్చారు. ఒకటంటే ఒకటి ఏదన్నా ముఖ్యమంత్రి స్థాయి దగ్గర పదాలు ఉన్నాయా, మాటలు ఉన్నాయా? పెట్టు, తెలంగాణ తల్లినే పెట్టు. కేసీఆర్ పెట్టమని ఎవరన్నారు? ఇప్పుడు అనలే కదా. మేము ఇప్పుడు అక్కడ పెట్టిన జాగా పర్టికులర్గా ఆ రోజు తెలంగాణ తల్లిది అని మేము చెప్పినాము. రాజీవ్ గాంధీ గాంధీ భవన్లో పెట్టుకుంటామా, ఇంట్లో పెట్టుకుంటామా? ఎవడో అది ఎన్ని రోజులు పెట్టుకుంటాడో ఎవరికి తెలుసు? ఆయన గాంధీ భవన్కి ఎన్ని రోజులు పోతాడో ఎవరికి తెలుసు? రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.